హాయ్ ఎవ్రీవన్, నేను మీ సతీష్. సో ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమని ఒక బాగా ఎర్నింగ్స్ చేయడం కోసమని చాలామంది చాలా వీడియోస్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి మేము కూడా చేస్తున్నామన్నమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మంచి సెటిల్ అవ్వాలి, జాబ్ సంపాదించుకొని ఎక్కడో అంటే అమెరికాలోనే ఎక్కడో సంపాదిస్తే తప్ప ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్యాటర్న్స్ లేవండి. సో ఇండియాలో చాలా వరకు ప్యాటర్న్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్లో కానీ మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ ప్రైవేట్గా కానీ మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక ఎడ్యుకేషన్ అండి. సో ఇది ఒక ఎడ్యుకేషన్, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టి చీటింగ్స్ అయిపోవడం, మోసపోవడం, ఆ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఇలాంటి పనులు ఎవరు చేయకండి సార్. మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలియదని కాదు, కానీ రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వదిలేసి సో మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని సంస్థల్లో కానీ డైరెక్ట్గా బ్యాంక్ బాండ్స్ ద్వారా కానీ మీరు ఎలా చేసుకోవచ్చు అనే దానికి మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో ఈ ట్రైనింగ్ వల్ల మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఎకానమీ గ్రో అవుతుంది. ఇప్పుడు మన పిల్లలకి లాంగర్ లైఫ్ అంటే ఒక 50 years, 60 years, 70 years వాళ్ళు ఎలాగ బతకాలని మనం కోరుకుంటామో, సో లైఫ్ స్పాన్లో వాళ్ళకి కనుక ఒక ఫైనాన్షియల్ అసెట్ కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా పీస్ఫుల్గా వీళ్ళ దగ్గర జాబ్ చేస్తూ ఇబ్బందులు పడుతూ బతకవలసిన అవసరం ఉండదు. బట్ వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి మంచి జాబ్ వచ్చినా వాళ్ళకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ నేర్పాల్సిన బాధ్యత అయితే మనకు ఉందండి. ఇప్పుడు సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ ₹1,00,000కి మీకు వచ్చే ఈల్డ్స్ ఎలా ఉంటాయి అంటే మీకు 10 yearsకి అయితే డబుల్ అవుతుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 10 years డబుల్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి బాగా ఆలోచించుకోండి. సో మీరు ఎంట్రీ అవుతున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రీఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించట్లేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏంటంటే ఒక ప్యాటర్నల్గా మీరు ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి, మీకు లైఫ్లో మీ పిల్లలకంటూ ఒక మంచి ఎకనామికల్ ఫండ్ తయారు చేయాలి అనుకుంటే మీరు జస్ట్ ₹1,00,000తో ఒక ₹50 లక్షల నుంచి ₹60 లక్షల వరకు ఫండ్ తయారు చేయొచ్చండి. సో అది ఎలాగా ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే, అలాగే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో వాళ్ళ ఇన్కమ్ మంచి స్టామినా ఉన్నప్పుడు ఇన్కమ్ సంపాదించుకోగలరు. తర్వాత వాళ్ళ స్టామినా తగ్గిపోతున్న కొలది, ఏజ్ పెరుగుతున్న కొలది, స్టామినా తగ్గిపోతున్న కొలది అప్పుడు పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పండి. ఈరోజు ఎర్లియర్ పెన్షన్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో ఎర్లియర్ పెన్షన్ ఎందుకంటే లైఫ్ని కొంత ఎంజాయ్ చేయవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎర్లియర్ పెన్షన్ కావాలి అనుకునే వాళ్ళకి రకరకాల మెథడాలజీస్ మన దగ్గర ఉన్నాయండి. మనం ₹1,000 నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, ఎలా సంపాదించుకోవచ్చు అనేది నేను ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తాను.